సింగర్ హేమచంద్ర ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింగర్గా తన కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే తన తోటి సింగర్ శ్రావణ భార్గవిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళై ఒక పాప పుట్టిన తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతున్నా వీరిద్దరు ఆ విషయం గురించి ఎప్పుడూ స్పందించలేదు. ఇక హేమచంద్ర శ్రావణ భార్గవి వీరిద్దరు కూడా టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో ఒకరు. వీరిద్దరు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి ఎంతగానో ఫేమస్ అయితే అయ్యారు. అలాగే బుల్లితెరపై పలు షోలో పాల్గొని అలరించారు. ఇక కెరీర్ పరంగా వీరిద్దరు మంచి పీక్ స్థాయిలో ఉన్నప్పుడే ప్రేమలో పడి ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో మ్యారేజ్ అయితే చేసుకున్నారు. కానీ ఒక పాప పుట్టిన తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారన్న వార్త మీద తెగ చర్చ అయితే జరుగుతుంది. కానీ ఈ విషయం గురించి వీరిద్దరు స్పందించలేదు. కానీ రీసెంట్గా హేమచంద్ర ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఈ ప్రశ్న అడగగా హేమచంద్ర గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఇక ఈ విషయం గురించి హేమచంద్ర మాట్లాడుతూ, వార్తలు ఏదైనా సరే అది నిజమా కాదా ఓకే, అది పక్కన పెడితే దానివల్ల నీకు ఏదైనా పనికొస్తుందా, అది తెలుసుకోవడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా అంటే చెప్తా. నాపై వచ్చే కామెంట్స్ని నేను కేర్ చేయను, అవి నన్ను ఎఫెక్ట్ చేయలేవు. అసలు ఈ వార్త నిజమా కాదా అని నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? నేను సింగర్గా మీకు తెలుసు, దాని గురించి అడిగితే చెప్తా. అంతేకాని నా పర్సనల్ విషయం గురించి నీకెందుకు ఉపయోగపడుతుందో చెప్పు, అప్పుడు ఆ రీజన్ నాకు నచ్చితే నా జీవితం గురించి నేను చెప్తానని అసలు ఒకరి పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకని కొంచెం గట్టిగానే స్పందించారు. ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే హేమచంద్ర గారి పర్సనల్ విషయం గురించి ఎవరికి అవసరం లేదు. కానీ యాజ్ ఏ సింగర్గా ఆయన అభిమానులు ఉంటారు కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది కాబట్టి వారి పర్సనల్ విషయాల మీద కూడా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఇక్కడ ఒక సెలబ్రిటీ ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఇంటర్వ్యూలో మీ పేరు, మీ ఊరు, మీకు నచ్చిన కలరు, మీకు నచ్చిన ఫుడ్, మీకు నచ్చిన లవరు, ఇలాంటి అన్ని విషయాల గురించి స్పందించినప్పుడు మరి మీ జీవిత భాగస్వామితో ఎందుకు విడిపోయారు అనే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో నా పర్సనల్ లైఫ్ అని ఎందుకు అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.